పూర్వం ఒకప్పుడు జావా దేశాన్ని యోగదత్తుడనే రాజు పరిపాలించేవాడు. అతనికి సుమతి అనే చక్కటి చుక్కలాంటి కూతురుండేది. ఆ పిల్ల అందం దేశదేశాల్లో మారుమోగిపోయింది. ఎంతోమంది రాజకుమారులు ఆ పిల్లను పెళ్లి చేసుకోవాలని చూస్తుండేవాళ్లు. వాళ్లల్లో సింహళదేశపు రాజకుమారుడు సింహకేతు ఒకడు. అతను పెద్ద సైన్యాన్ని పోగుచేసి పెద్ద పెద్ద ఓడలలో జావాదేశం మీదికి దండెత్తాడు. యోగదత్తుడికి ఈ సంగతి తెలిసింది. అతని మంత్రులు సామంతులు యుద్ధం చేసి సింహకేతును జావాలో కాలుపెట్టకుండానే పారదోలదామన్నారు. కాని యోగదత్తుడు ఒప్పుకోలేదు. రాజులు యుద్ధం చేయటం ప్రజలకు మంచిది కాదు. ఏ రాజు ఓడిపోయినా నష్టపోయేది ప్రజలే. కాబట్టి అతన్నే ఈ ప్రజల్ని ఏలనిద్దాం, నాకేమీ అభ్యంతరం లేదు. నేను నా భార్యను కుమార్తెను తీసుకుని అడవిలోకి పోయి ఉంటాను అన్నాడు. యోగదత్తుడు అడవికి వెళ్ళిపోయాడు. మంత్రులు సామంతులు ప్రజలు అతనితో కూడా అడవికి వెళ్లారు. సింహకేతు జావాలో దిగాడు. అక్కడతనికి ఒక్క నరమానవుడూ కనిపించలేదు. అతను నిరుత్సాహపడ్డాడు. యోగదత్తుడెక్కడున్నది అతనికి జాడ చెప్పేవాళ్లే లేరు. యోగదత్తుడు దట్టమైన అడవికి పోయి అక్కడ ఒక గుహలో భార్యాబిడ్డలతో ఉండసాగాడు. ఓ రోజు ఉదయాన అతను తపస్సు చేసుకోటానికని బయలుదేరాడు. దోవలో తామరకొలను ఒకటి ఉన్నది. అక్కడ ఒక తామర పువ్వు మీద సాలీడు గూడును వలపన్ని ఉంది. ఆ సాలెగూడు వలలో ఒక తేనెటీగ చిక్కుకుని ఉన్నది. యోగదత్తుడికి జాలివేసి ఒక పుల్లతో దాన్ని తప్పించాడు. ఆ తరువాత మామూలు చోటుకు పోయి కూచుని తపస్సు చేసుకోటం మొదలుపెట్టాడు. అతనికి ఆ వేళ దేవి ప్రత్యక్షమై, ఓ రాజా, తేనెటీగకు నువ్వు చేసిన ఉపకారం ఊరికే పోదు. శత్రువునించి అవి నిన్ను కాపాడతాయి. చెట్ల మానులతో ఒక కోటకట్టు. జావాదేశపు తేనెటీగలన్నీ వచ్చి దాంట్లో ఉంటాయి అని చెప్పి మాయమైంది. యోగదత్తుడు ఆ ప్రకారంగానే కోట కట్టాడు. తేనెటీగలన్నీ వచ్చి అందులో ఉన్నాయి. అతని ప్రజలు కూడా ఆ కోటలోనే ఉన్నారు. కొంతకాలానికి యోగదత్తుడు ఇక్కడుంటున్న సంగతి సింహకేతుకు తెలిసింది. అతను రాజును చంపి అతని కూతురిని ఎత్తుకుపోదామనుకుని పెద్ద సైన్యంతో వచ్చి కోట ముట్టడించాడు. కాని అతణ్ణి ఎవ్వరూ ఎదిరించలేదు. సింహకేతు కొయ్యి కోటలు ధ్వంసం చేశాడు. ఇంకేం తేనెటీగలు ఒక్క మాటుగా జుమ్మని లేచినాయి. సింహకేతును అతని సైన్యాన్ని గుర్రాల్ని చచ్చేటట్టు కుట్టినాయి. పాపం సింహకేతు మొహమంతా వాచి కళ్ళు కనపడక గుర్రం మీద నుంచి పడిపోయాడు. యోగదత్తుడు అతన్ని తన గుహలోకి తీసుకుపోయి గాయాలు మాన్పి తన కూతురునిచ్చి పెళ్లిచేశాడు. సింహకేతు బుద్ధి తెచ్చుకుని జావా ప్రజలను చక్కగా పరిపాలిస్తూ అక్కడే ఉండిపోయాడు. ఈ కథ ఎలా ఉంది? అందరికీ నచ్చిందా? అయితే లైక్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా మరొక కథతో వస్తాను. అంతవరకు బాయ్.